ముందుగా మీ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ మీరంతా రాసేవాళ్ళ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ ముందుగా మీ అందరిని ఒకటి అడుగుతా, అది నా గురించి మీరు చేయాలి. ఇప్పుడు మీ ఛానళ్ళల్లో హెడ్లైన్స్ స్క్రోలింగ్లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో నాకు పిలిచారని స్క్రోలింగ్ నడుస్తుంటుంది, హెడ్లైన్స్ నడుస్తుంటుంది నాకు తెలుసు. కానీ ఫస్ట్ దాన్ని గేమింగ్ యాప్స్ క్లారిఫికేషన్ గురించి విజయ్ దేవరకొండని పిలిచారు అని ఫస్ట్ ఆ హెడ్లైన్ మీరు నా గురించి మార్చాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది, కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో. బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు డెలిజెన్స్ తీసుకోవాలి. మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్, రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్, లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్. వాళ్ళకి జిఎస్టీలు, టీడీఎస్లు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్. అటువంటిది A23. ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి. A23తో సహా My11 Circle, Dream11, NPL, Zupi ఇట్లాంటివి కొన్ని వస్తాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్. ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, ఐపీఎల్కి, ఎన్పిఎల్ ఒకదానికి అఫీషియల్ స్పాన్సరు, వేరియస్ కబడ్డీ లీగ్కి, వాలీబాల్ లీగ్కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్. ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి. అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ. నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా. కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి ఆ కంపెనీ అవన్నీ పంపించేసినాము. ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. తెలుగు మిత్రులారా, చూసారా? నరేష్ 38 సంవత్సరాలు, తన భార్య కీర్తి 6 సంవత్సరాల బిడ్డను విడిచిపెట్టి నిన్న ఆత్మహత్య చేసుకొని పోస్ట్ ఆఫీసులో పనిచేసేవాడు 15 లక్షల రూపాయల అప్పు తీసుకొని 6 సంవత్సరాలుగా ఈ బెట్టింగ్ యాప్లో వాడుతూ చివరికి ప్రాణాన్ని కోల్పోయాడు, నరకం అనుభవించాడు. ఇప్పుడు భార్య బిడ్డ రండి మా చారిటీ సిటీలో మీకు మంచి చదువు అనిపిస్తారు, కానీ మీ భర్తను తేలేం కదా. అందుకనే ఇలాంటి బెట్టింగ్ యాప్లు ఆపాలని మే 23న ఆనరబుల్ సుప్రీం కోర్టులో నేను స్వయంగా వాదనలు వినిపించి గవర్నమెంట్ కి నోటీసులు పంపారు. మరలా ఆగస్టు 1 5 రోజుల క్రిందట ప్రతి ఒక్కరికి 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు నోటీసులు అందే. మీకు ఇప్పుడు ఇమీడియట్ గా తెలుగు ముఖ్యమంత్రులు, ఎంపీలు ఈ రోజే ఆగస్టు 6వ తారీఖునే మీరు పార్లమెంట్ లో నిలబడి పార్టీలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా నా కొడుకు చచ్చిపోలేదు కదా అనకండి. మన రాష్ట్ర బిడ్డలు చనిపోతే మీ బిడ్డలు చనిపోయినట్టు కాదా? స్వార్థం వదులుకొని నాతో పాటు మీరు పోరాటం చేయండి. మనం అందరం కలిసి పనిచేస్తే 30 కోట్ల యువతీ యువకులను, అలాగే ఇంకొక 60 కోట్ల తల్లి తండ్రులను, అన్న చెవులను మనం కాపాడగలుగుతాం. 1100 మంది సెలబ్రిటీస్ కి నేను రిక్వెస్ట్ చేస్తుంది, మరొకసారి బెట్టింగ్ యాప్ ని ఎండోర్స్ చేయకండి. డబ్బులు తీసుకున్న వారు ఈ ఫ్యామిలీస్ కి దానం చేసియండి బాధితులకు. అలాగే మీడియా మిత్రులారా, మరలా మీరు ఈ బెట్టింగ్ యాప్ ని ఎండోర్స్లు చేయకండి, వారిని అడ్వర్టైజ్ చేయకండి. అంతకంటే ముఖ్యం, ఈ బెట్టింగ్ ఓనర్స్ ఉన్నారే, ఎవరు నన్ను చంపాలనుకున్నారో నా మీద అటాక్ చేశారు నాకు తెలీదు. కానీ నేను రిక్వెస్ట్ చేస్తుంది, మనము చేస్తుంది ఏంటంటే, మన దేశంలో ఉన్న 66% ప్రజలు ఇది ఇంత ప్రభావితం అవుతుంటే నేను ఒక్కడనే పోరాడితే సరిపోద్దా? 776 ఎంపీలు పోరాడాలి, 4000 మంది ఎమ్మెల్యేలు పోరాడాలి, మీడియా ఓనర్స్ ఇది ప్రతి ఒక్కరి ఇంటికి చేరినందుకు పోరాడాలి. ప్రతి కుటుంబం, యువతి యువకులారా, బెట్టింగ్ యాప్లు వాడకండి, నిషేధించండి.
ఈ వీడియో అందరికీ చేరినంత వరకు వైరల్ చేయండి. రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడండి. దేవుడు మిమ్మల్ని దీవించుకాక ప్రార్థించండి.